హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నాలుగు మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఏమిటి అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో నుంచి నీతిమంతునకు కలుగు ఫలములు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నీతిమంతునికి ఎటువంటి ఫలం కలుగుతుంది అనే విషయం, అంటే మన నీతిమంతులుగా మార్చబడటం వల్ల, యేసుక్రీస్తు రక్షణలోనికి రావటం వల్ల మనకి ఏం మేలు జరుగుతుందో అది 2 మాటల్లో చెప్తాను నేను. హల్లెలూయా. కూర్చుందామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ అధ్యాయం మొదటి నుండి టకటక చదవండి అమ్మా. 5వ వచనం వరకు చదవండి. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ మన హృదయములలో ఎప్పుడు కుమ్మరింపబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే 1వ వచనంతో మొదలుపెట్టి 5వ వచనంతో దీన్ని ముగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఒక మనిషిలోకి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ ఒక మనిషిలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే బైబిల్లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. దీనికి బైబిల్లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన మీదకు వస్తుంది అని అంటే, మొట్టమొదటిగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా సమాధానం. అంటే మొట్టమొదట రక్షణ అనేది సమాధానం కదా. రక్షణ అనేది సమాధానం అని గుర్తు. కనుక రక్షణ పొందిన మనము దేవునితో సమాధాన పడినప్పుడు తర్వాత ఈ యొక్క రక్షణ ద్వారా కృప అనేదాన్ని మనం పొందుకుంటాం. హలో, వినండి నా మాట. రక్షణ పొందటం ద్వారా కృప అనేది అప్పుడు మీకు ఎంటర్ అవుతుంది. అర్థమైందా? రక్షణ పొందిన తర్వాత కృప అనేది మీలో ఎంటర్ అవుతుంది. అందుకనే ఇక్కడ ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటగా మీరు రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత కృప అనేది మీకు ఇవ్వబడుతుంది. కృప అనే బహుమతి మీకు ఇవ్వబడుతుంది. ఈ కృపయందు ప్రవేశించి దాని యందు నిలిచి ఉండి దాని తర్వాత మీరు నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఈ నిరీక్షణ అనేది మీ జీవితంలోకి రావటానికి శ్రమ, ఓర్పు, పరీక్ష అనే 3 కూడా మీరు గెలవాల్సి ఉంటుంది. గెలిచిన తర్వాత బహుమతి ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు డిఫాల్ట్గా మనలోకి రాడు. పరిశుద్ధాత్మ రావటానికి ఏమేం జరగాలి అని అంటే, మొట్టమొదట అర్హత రక్షణ అయితే, రక్షణ తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం వచ్చినప్పుడు మొట్టమొదటగా దేవుడు కృపను పంపిస్తాడు. కృప అనే ఛానల్ ఓపెన్ చేస్తాడు. ఈ కృప అనే ఛానల్ని ఓపెన్ చేసిన తర్వాత మనము దానిలో ప్రవేశించి దానిలో నిలిచి ఉండాలి. దానిలో నిలిచి ఉండి ప్రవేశించాలి, దానిని ఓన్ చేసుకోవాలి, దానిలో నిలిచి ఉండాలి. తర్వాత
మనము నిరీక్షణ కలిగిన స్థితిలోనికి మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు యందలి నిరీక్షణ కలిగిన స్థితిలోకి మనం వెళ్ళటానికి మనం నిలబడి ఉండాలి. ఈ నిరీక్షణ అనేది రావాలి అని అంటే మనకి ముందు 3 విషయాలు, శ్రమ, ఓర్పు, పరీక్ష అనే 3 వాటిల్లో గెలవాల్సి ఉంటుంది. శ్రమలలో నువ్వు గెలవాలి, ఓర్పులో నువ్వు గెలవాలి, పరీక్షల్లో నువ్వు గెలవాలి. ఈ 3 గెలిస్తేనే నిరీక్షణ అనే దానిలో అడుగు పెడతావు. లేకపోతే నిరీక్షణ అనేది నీకు రాదు. యేసుక్రీస్తుని గురించిన నిరీక్షణ నీకు కలగాలి అని అంటే ఖచ్చితంగా ఈ 3 నేను గడిచిన రోజుల్లో చెప్పాను. శ్రమ అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, ఓర్పు అంటే ఏంటి, అవన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కనుక ఈ 3 మీరు ప్రవేశిస్తేనే నిరీక్షణ ఉంటుంది. అందుకని యోబు జీవితంలో నిరీక్షణ లేదు అని చెప్పాను. యోబు జీవితంలో ఎందుకు నిరీక్షణ లేదు అని అంటే ఆయన శ్రమలు లేవు, ఆయన జీవితంలో ఓర్పు ఉందేమో కానీ పరీక్షలు లేవు. ఇవన్నీ లేవు ఆయన జీవితంలో. శ్రమ, ఓర్పు, పరీక్ష అనేది మనకెక్కడా కూడా కనబడదు. కనుక ఈ 3 లేనప్పుడు నిరీక్షణ అనేది రాదు. కనుక నిరీక్షణ రావాలంటే ఈ 3 కూడా ఉండాలి. శ్రమ, ఓర్పు, పరీక్ష, ఈ 3 ఉండాలి. ఈ 3టిని గెలిస్తే నిరీక్షణ అనేది మన జీవితంలోకి వస్తుంది. ఎప్పుడైతే ఈ 3 గెలిచామో, ఈ నిరీక్షణలో ప్రవేశించామో, ఎప్పుడైతే నిరీక్షణలో ప్రవేశించామో అప్పుడు పరిశుద్ధాత్మ మీ వశం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది మీ జీవితాల్లోకి? హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో గెలవాలి, ఓర్పులో గెలవాలి, పరీక్షల్లో గెలవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మీ హృదయములలో కుమ్మరింపబడతాడు. హల్లెలూయా. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఓన్ చేసుకోలేరు. అర్థమైందా మీకు? అందుకనే పరిశుద్ధాత్మ మన హృదయాల్లో ఎందుకు లేడు అని అంటే, నిజానికి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఏమవుద్ది? ఒక్క మాటే చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే మీ శరీరాలు సిద్ధంగా లేవు, మీ ఆత్మలు కూడా సిద్ధంగా లేవని నాకు అర్థమవుతుంది. చెప్పండి. హల్లెలూయా. ఏమన్నా ఉన్నారు అసలు ఇక్కడే? నేను సంస్కృతం ఏమైనా చెప్తున్నానా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ జీవితంలోకి రాకపోతే ఏం జరుగుతుంది చెప్పండి. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మీ జీవితంలోకి రాకపోతే మీకు యుక్తముగా ఎలాగూ అడగాలో మీకు తెలియదు. అంటే మీరు అడిగేవన్నీ మీరు అడుగుతున్నారు వాస్తవానికి, కానీ ఈ భాష అక్కడికి వెళ్ళేటప్పటికి, తండ్రి యొద్దకు వెళ్ళేటప్పటికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చేరేటప్పటికి ఇవన్నీ కూడా అక్కడికి చేరట్లా. కారణం ఏంటంటే మన భాష ఆయనకు అర్థం కావటం లేదు, ఆయన భాష మనకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు నేను ఆత్మ సంబంధించిన మాటలు నేను మాట్లాడితే మీకు ఎవరికి అర్థం కావట్లేదు కదా. ఆత్మను గురించిన మాటలు నేను మాట్లాడితే మీకు ఎవరికి అర్థం కావట్లేదు. కనుక శరీరాన్ని గురించిన మాటలు మాట్లాడాను అనుకో, మీకు బ్రహ్మాండంగా అర్థమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న వెస్లీ గారు ఒక మాట చెప్తున్నాడు. వచ్చేటప్పుడు ఆ షార్ట్స్లో పెట్టారు, అది చూసి నవ్వుకున్నాం. ఏంటనంటే గుడారాల పండగ ఈ సంవత్సరం గోరంట్లలో కాదు, లేమల్లెలో జరుగుతుంది. తెలుసా మీకు? ఈ సంవత్సరం గోరంట్లలో కాదు, లేమల్లెలో జరుగుతుంది. లేమల్లెలో మొట్టమొదట తాడికొండ అడ్డరోడ్డుకి యువతల లేమల్లె అని ఉంటుంది, అమరావతి పోయే రోడ్లో. లేమల్లెలో మొట్టమొదట యేసన్న గారు నెల్లూరు నుంచి వచ్చి వెళుతూ 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 అక్కడ ఆగాడు. అక్కడ దేవుడు చూపించాడు, అక్కడ మొట్టమొదటి పరిచర్య చేశారు. తర్వాత శారదా కాలనీకి వచ్చి, అంటే లేమల్లెలో చాలా సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశారు. తర్వాత శారదా కాలనీలో ఉన్నవాళ్ళు కొంత స్థలం ఇస్తే అక్కడ చర్చి కట్టుకున్నారు. తర్వాత గోరంట్లో వచ్చి స్థిరపడ్డారు. అంటే ఒక దైవజనుడు 3 చోట్ల అక్కడక్కడే
తిరగటం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్న స్థలం అంతా కూడా వెంచర్స్ వేశారు. అక్కడ అవకాశం లేదు కనుక ఎక్కువ మంది కూడుకోవటానికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇక స్థలం కొనాలని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. కాబట్టి స్థలం వెతకటానికి వెళ్ళారంట. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఇక్కడ స్థలం కావాలి లేమల్లో అని చెప్పి అడుగుతుంటే వాళ్ళు అన్నారంట, ఎంత కావాలండి అని అడిగారంట. ఎంత కావాలంటే ఒక 60-70 ఎకరాలు అయితే కానీ సరిపోదు మాకు అని అంటే, అబ్బో అంత పెద్ద పొలం లేదండి, ఇక్కడ మాకైతే ఒక 10 ఎకరాలు ఉంది ఈ కొండ క్రిందే. ఇప్పుడు అక్కడ మంచి ప్రదేశాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఒకవైపు ఏమో కొండ, ఆ కొండను ఆనుకొని మొత్తం హోసన్న మినిస్ట్రీకి స్థలమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా కనెక్ట్ అవుతారు దీనికి. నేను అందుకనే ఇది చెబుతుంది, నేనేం తక్కువని కాదు. మీరు ఇది చెబితే కనెక్ట్ అవుతారు, నిజ చెబుతున్నా నేను. ఆత్మ సంబంధమైన సంగతుల్లో మీరు కనెక్ట్ గారుగా, నాకు తెలుసుగా, అందుకనే మీకు ఇది చెప్పాలా. సరేనని చెప్పేసి అక్కడికి వెళ్తే రియల్ ఎస్టేట్ బ్రోకర్ వచ్చాడంట. వచ్చి అయ్యా ఇక్కడ నాకు ఒక 10 ఎకరాలు ఉంది, ఈ 10 ఎకరాలకు తోడు ఇంకొక 10 ఎకరాలు అంటే చూస్తా, ఇంకంతకన్నా ఎక్కువ అంటే కొద్దిగా కష్టమేనండి అని చెప్పి అన్నారంట. కాదండి మాకు గట్టిగా 60-70 ఎకరాలు అయితేనే పని అయింది, 10 ఎకరాలు 15 ఎకరాలతోటి 20 ఎకరాలతోటి మాకు వల్ల కాదు, సరిపోదు అని అంటే, సరేనని స్థలం చూపించి సరేనండి మాట్లాడదాంలే ముందు అని ఆయన అంటాడంట. ఏమండి నేను చెబుతున్నాను, మనసులో పెట్టుకోండి ఒక మాట, ఈ స్థలం గురించి ఏసన్న వాళ్ళు కూడా తిరుగుతున్నారండి, హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు కూడా తిరుగుతున్నారండి. ఏంది మీరు వచ్చారు, మరి మీకైద్దో వాళ్ళకైద్దో తెలియదు కానీ వాళ్ళు కూడా తెగ తిరుగుతున్నారండి అని చెప్పారంట. అంటే వెళ్ళిన వాళ్ళు ఎవరు? వాళ్ళకే చెబుతున్నాడంట, ఇది హోసన్న వాళ్ళు అడుగుతున్నారండి, కాబట్టి ఏసన్న గారి తాలూకు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలని ఉండారు కానీ మీరు త్వరపడి తీసుకోండి అని అంటున్నారంట. వెస్లీ గారు అంటాడు, సాక్షాత్తు ఏసన్న గారి కొడుకునైనా నేను వెళ్తేనే వీడికి ఏసన్న గారి కొడుకే ఎవరంటూ తెలియదు, వీడు ఏమి రియల్ ఎస్టేటు, వీడి తలకాయ అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అది మీరు కూడా అంతే, బాగా కనెక్ట్. ఏసు రక్తమే జయం, హల్లెలూయా. ఇప్పుడు ట్యూనింగ్లోకి వస్తారు మీరు, నాకు తెలుసుగా. కనుక ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుడితో అనుసంధానంగా ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరతలని, మన ప్రార్థన అవసరతల్ని, మన విశ్వాసపు అవసరతల్ని, భౌతిక జీవితంలో మనకి ఏమై ఉన్నవో అవన్నీ కూడా మనము ప్రార్థించే ప్రార్థనలన్నీ ఆయన ట్రాన్స్లేషన్ చేసి దేవుడికి అర్థమయ్యే భాషలో ఆయనకి నివేదిస్తాడు. హల్లెలూయా. అంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే దేవుని భాష మనం ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో, ఎలా యోగ్యతతో మన పదాలని ఆయన సన్నిధానానికి చేర్చాలో మనకి తెలియదు. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రితో ఏదైనా చెప్పాలంటే ముందు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న పిఏకి మనం ఎందుకు వచ్చాము, ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది ఆయనకి చెప్పాలి. అప్పుడు ఆయన వెళ్ళి సీఎం గారికి చెబితే అప్పుడు రమ్మంటాడు. ఎంత పెద్ద మనగాళ్ళైనా పర్సనల్ సెక్రటరీలకి చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళే అంత పరిస్థితి ఎవరికి ఉండదు. కనుక ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి తన కొరకు, నీ కొరకు ఒక అనుసంధానకర్తగా పెట్టారు. కాబట్టి ఇప్పుడు మనం అనుసంధానకర్తకి మన యొక్క అవసరాలు నివేదిస్తే అది ఆయన తండ్రి సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళి చెప్తారు. ఇప్పుడు మీరు ఇలాగ కూడా మీరు అర్థం చేసుకోండి. పిల్లలకి ఏదైనా అవసరం అయితే ముందు తల్లి దగ్గరికి వచ్చి అడుగుతారు, తల్లికి చెబుతారు వాళ్ళ అవసరం, తండ్రికి చెప్పరు. ఎందుకంటే తండ్రి కోప్పడతాడేమోనని చెప్పేసి ముందు తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నాకు బట్టలు కొనిపెట్టమను, అమ్మ నాకు డబ్బులు 100 రూపాయలు కావాలని ముందు తల్లికి చెబుతారు. తల్లికి చెప్పిన తర్వాత తల్లి తండ్రికి చెప్పిన తర్వాత అప్పుడు అవసరతలు తీర్చబడతాయి. అంటే ఇక్కడ ఇంటిమసి లేదని కాదు, కుమారుడెవడో తండ్రికి తెలియదని కాదు, కానీ ఒక వ్యక్తి ద్వారా వెళ్ళినప్పుడు, ఒక ఛానల్ ద్వారా వెళ్ళినప్పుడు తేలికగా పని జరుగుతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అనే వ్యక్తి లేకపోతే
మనం చేసే ప్రార్థన ఎలా చేయాలో మనకి తెలియదు, ఎలా మన అవసరతలు తీర్చబడాలో, ఎలా అడిగితే మన అవసరం తీర్చబడుతుందో కూడా మనకి తెలియదు. కనుక మన అవసరత తీర్చబడేందుకు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరం మనకి చాలా ఉంది. అందుకనే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో కుమ్మరింపబడాలి అని అంటే, దేవుడు సంపూర్ణంగా మన హృదయం అంతా పరిశుద్ధాత్మ దేవుడు నిండాలి అని అంటే, ముందు మనము కృపయందు ప్రవేశించి దాని యందు నిలిచి ఉండి రక్షణ పొంది, దాని తర్వాత శ్రమలలో, ఓర్పులో, పరీక్షలలో, నిరీక్షణలో నిలిచి ఉన్నప్పుడు 4 మెట్లు: శ్రమ, ఓర్పు, పరీక్ష. ఈ 3 ఉంటేనే డిఫాల్ట్గా 4వది అసలు ఓపెన్ అవుతుంది. ఈ 3 వేరు, 4వది వేరు. ఈ 3 వస్తేనే 4వది వస్తుంది, ఇంకా వేరే లేకపోతే రాదు. ఈ 3 తర్వాత 4వది ఓపెన్ అవుతుంది. నిరీక్షణలో నిలిచి ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ మీ హృదయములలో, అప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు. కాబట్టి రక్షణ పొందిన నీకు ఫలం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి రావటమే నీకు కలిగే ఫలం. అప్పుడు వస్తాడు, అప్పుడు దాకా రాడు. అందుకనే మీరు మొత్తుకుంటున్నా, ఏడుస్తున్నా రావటంలా. ఎందుకంటే మీకు ఓర్పు లేదు, మీరు పరీక్షల్లో గెలవలేకపోతున్నారు, మీరు శ్రమలలో నిలకడగా ఉండలేకపోతున్నారు. మీరు ఈ శ్రమలు, పరీక్షలు, ఓర్పుల్లో గెలిస్తే, నిరీక్షణ దేవుని యందు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మీకు అనుగ్రహింపబడతాడు. అందుకనే పరిశుద్ధాత్మ అనే వ్యక్తి ఒక వరము లాంటి వాడు అని చెప్పబడింది. పరిశుద్ధాత్మ ఒక వరము లాంటి వ్యక్తి. ఎటువంటి వరము అని అంటే, నీవు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో నీకు తెలియదు, కానీ ఇక ఆయన గనక నీలోకి వచ్చాడంటే నీ విమోచనము కోసము ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అందుకనే పౌలు గారు అంటాడు 8వ అధ్యాయంలో, ఇప్పుడు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, చదవండి 8వ అధ్యాయంలో ఉంది 23వ వచనం, 8:23, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహముల యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము హల్లెలూయా. ఎందుకనంటే ఈ దేహ విమోచనం కావాలనంటే ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. కనుక మనకి పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడితే ఆయనే మన కోసం ఆ ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు. కనుక ఇక మీదట మన కోసం మనం ప్రార్థన చేసుకునే పని లేదు. అయితే మనం గెలవాల్సినవి ఏంటి? శ్రమలు, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ అనేవి గెలవాలి. కృపయందు ప్రవేశించాలి అని అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి, నీ నోటితో హృదయములో విశ్వసించాలి, రక్షణ బాప్తిస్మము పొందాలి, నీతిమంతులుగా అవ్వాలి. హల్లెలూయా. అంటే దీనిలో బాప్తిస్మం అనేదానికి ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఏది కూడా చూయించడు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకో, హృదయమందు విశ్వసించు, అది రక్షణ కలుగుతుంది అంటాడు. వాస్తవానికి బాప్తిస్మం అనేది ప్రజలకు తెలియజేయటానికే తప్ప ఇంకా ఏది కాదని ఆయన ఉద్దేశం. కనుక యేసుక్రీస్తుని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షకుడుగా పొందిన తర్వాత నీతిమంతుడుగా తీర్చబడ్డావు. నీతిమంతుడుగా తీర్చబడిన నీవు కృపలో ప్రవేశించి దానిలో నిలిచి ఉండు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం నీకు యాడ్ అవ్వాలంటే 4 నువ్వు జయము పొందాలి. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ అనే వాటిల్లో నీకుంటే ఇక్కడ నీకు ఒక వరం వస్తుంది, పరిశుద్ధాత్మ. ఆయన గనక నీతో యాడ్ అయితే నీ జీవితమే మార్చబడుతుంది, అబ్నార్మల్ స్థితికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మరలా ఇంకొక ఆత్మ నీతో జతపరచబడుతుంది. మీరు గ్రహించండి ప్రియమైన వారలారా, మొట్టమొదట రక్షణ పొందినప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చింది. దేవుని యొక్క అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, ఆయనలో ఉన్న తండ్రి యొక్క ఆత్మ, ఈ 2 ఆత్మలు డిఫాల్ట్గా నువ్వు నీతిమంతుడిగా అయినప్పుడు నీలోనికి వచ్చినాయి. అయితే ఇప్పుడు 3వ ఆత్మ నీతో జత కలవాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ 4 విషయాల్లో నువ్వు గెలవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు.
ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ లేక మీరు ఓడిపోతున్నారు. మీ జీవితాల్లో మీరు నశించిపోతున్నారు. మీరు ఎదగటలేదు, మీరు జయించటలేదు అంటే కారణం పరిశుద్ధాత్ముడు మీ జీవితాల్లో లేరు. కనుక శ్రమలు వచ్చినప్పుడు నువ్వు శ్రమలలో జయించే శక్తి నాకు కావాలి అని అడుగు. ఈ శ్రమలలో జయించే శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు ఇస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు శ్రమలని జయించాడు. ఆయన ఓర్పు వహించాడు. శ్రమ పెట్టబడుతూ కూడా ఆయన ఓర్పు వహించాడు గనక ఆయన ఆత్మ నీకు సహాయం చేస్తూ ఉంది. తర్వాత పరీక్షలలో ఆయన గెలిచిన వాడుగా ఉన్నాడు. ఆయన నిరీక్షణగా కూడా ఉన్నాడు. ఇదిగో నా ఎముకలలో ఒక్కటైనను విరవబడదు. ఆయన చెప్పాడు స్పష్టంగా, నేనిప్పుడు చనిపోతాను, పాతి పెట్టబడతాను, తిరిగి 3వ దినాన లేస్తాను. ఇది ఆయన యొక్క నిరీక్షణ. ఈ 3 ఉన్నాయి కాబట్టి నిరీక్షణ ఆయనకుంది. ఈ 4 కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనము కలిగి ఉన్నాం. తర్వాత ఏదైతే ఉందో అది మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఈ 3 యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ ద్వారా మీకు వస్తాయి. తర్వాత అది మీకు పరిశుద్ధాత్ముని ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ బోనస్గా ఇంకొకటి యాడ్ అయింది. ఆయన ద్వారానే మనము విజయము పొందగలము. ఆయన ద్వారానే మనము దేహ విమోచనము చేసుకోగలం. ఈ దేహ విమోచనం చేసుకోవాలంటే ఇక దేని వల్ల కూడా సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఇక్కడ అన్నాడు, వాస్తవానికి 8వ అధ్యాయంలో అన్నీ కూడా దేని గురించి వ్రాయబడింది అని అంటే అవన్నీ కూడా ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారికి కలిగే ఫలాలు. ఇవి నీతిమంతునికి కలుగు ఫలాలు. అంటే మారు మనస్సు పొందటం వలన కలిగే ప్రయోజనాల గురించి 5వ అధ్యాయంలో ఉంది. బాగా అర్థం చేసుకోండి. నీతిమంతునికి కలుగు ఫలములు 5వ అధ్యాయం. 8వ అధ్యాయము ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించే వాళ్ళకి కలిగే ఫలాలు. ఈ ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నా దేహ విమోచనం కోసం మూలుగుచ్చు మనం నిరీక్షిస్తూ ఎదురు చూస్తున్నామనంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకి కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇక్కడ మనము ఈ విషయమై మనకి ఒక కృప అనుగ్రహించబడింది. అనగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడి ఉన్నాడు గనుక ఆయన మన జీవితంలో ఘనమైన మేలులు చేయగలిగిన వాడై ఉన్నాడు. మన దేహ విమోచనము కోసము, ఆయన మన అవసరతల కోసము, లేదా మన యొక్క మేలు సంక్షేమం కోసం ఆయన ప్రతిదినము అనునిత్యము ప్రార్థన చేయువాడిగా ఉన్నాడు. కనుక విశ్వసించిన మనము కూడా నీతిమంతులుగా మార్చబడిన మనం, మీరు నీతిమంతులుగా మార్చబడ్డారా లేదా చెప్పండి? మీరు యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించారా లేదా చెప్పండి. అదైనా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇంకా నాకు సరిపోట్లా. నిద్రపోయేవాళ్ళు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వారం రోజుల నుంచి క్లాసులు చెప్పి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉదయం అంతా కూడా దేవుని గురించి బోధించి ఏదన్నా ఉంటే నాకు నీరసం రావాలి, కానీ మీకెందుకు నీరసం? చెప్పేవాడి కన్నా వినేవాడు కష్టంగా ఉంటాడా? ఈ చెప్పటం ఏముందండి, మీరు బ్రహ్మాండంగా చెబుతారు, మాకే చాలా కష్టం వినటానికని అంటారా? అట్లా అంటే నేను కూర్చుంటాను, మీరు వచ్చి చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీతిమంతుని కలుగు ఫలాలు ఉన్నాయి. ఆత్మీయానుసారం జీవించే వాళ్ళకి కలిగే ఫలాలు వేరుగా ఉన్నాయి. కనుక ఈ ఫలాలన్నీ ఫలించుటకు మనము ఏర్పాటు చేయబడిన వారమని ఎరిగి ప్రభువుతో మనము ఏకీభవించి ముందుకు ప్రార్థన చేసుకుందాం.